ఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. రాత్రి లేదా రేపు ఉదయం గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతటా ముసురు కమ్ముకుంది. పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురవడంతో విజయదశమి వేడుకలపై నీళ్లు చల్లినట్లయింది. కనీసం వాహన పూజ చేసుకునే వీలు కూడా లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాలలో అధికంగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఈ వర్షం వరి, చెరకు, కాయగూరల పంటలకు అనువుగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా అంతటా ముసురు కమ్ముకుంది. పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షం కురవడంతో విజయదశమి వేడుకలపై నీళ్లు చల్లినట్లయింది. కనీసం వాహన పూజ చేసుకునే వీలు కూడా లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాలలో అధికంగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఈ వర్షం వరి, చెరకు, కాయగూరల పంటలకు అనువుగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరంలో వర్షం పరిస్థితి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా చోట్ల చెట్లు పడిపోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలగడం, కొంత నష్టం కూడా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వామి, విజయనగరం, పార్వతీపురం ఈ రెండు జిల్లాల పరిధిలోని ఈ రోజు వేకువజాము నుండే ఆకాశం మేఘావృతమై ముసుగు కమ్ముకోవడం జరిగింది. ఈ నేపథ్యంతో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి, కొన్ని చోట్ల సాధారణమైనటువంటి వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వర్షం కంటే వీధి గాలులు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. పట్టణాల పరిధిలోని, నగరం పరిధిలోని ఫ్లెక్స్లు పడిపోవటం, ఇటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ వాతావరణం నెలకొనడంతో జనజీవనానికి కాస్త ఇబ్బందికరమైంది. ఈ రోజు చాలా వ్యాపారాలు జరగాల్సినటువంటి తరుణం. ఎందుకోసం అంటే దశమికి సంబంధించి వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయే పరిస్థితి అయింది. వాహనాలకి ఉదయం నుంచి కూడా 12 గంటలకు పూజ చేసుకోవాలనేటటువంటి ముహూర్తం ఉన్నప్పటికీ కూడా అసలు ఏ వాహనానికి కూడా ఎవరు కూడా పూజలు చేసుకోవడానికి ఏమాత్రం కూడా అనువు లేకుండా ధారాపాతకంగా ముసురు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విజయనగరం జిల్లాలో కావచ్చు, అటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కావచ్చు ఇదే పరిస్థితి కొనసాగింది. మన్యంలోని కొన్ని హిల్ టాప్ ఏరియాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిశాయి. అదే రోడ్లన్నీ కూడా కాలువలు కల్పించే విధంగా ఇక్కడ పరిస్థితి కనిపించింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.